గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్న విశాఖ జిల్లా కలెక్టర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కే బీచ్ గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన నరేంద్ర ప్రసాద్ పిలుపు. విశాఖలో నమోదైన కేసులు ఒమిక్రాన్ వేరియంట్ అంటూ నిర్ధారించిన వైద్యులు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స అందుబాటులో ఉందన్న కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. ఘనంగా ప్రారంభమైన శ్రీరామ సహిత ఇసుకకొండ సత్యనారాయణ స్వామివారి తిరు కళ్యాణోత్సవం ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు జరగనున్నట్లు వెల్లడించిన ప్రధాన అర్చకులు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు గ్రీన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీవీఎంసీ తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. విశాఖ జిల్లాలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించి చేపట్టబోతున్నామని అన్నారు. జిల్లాలోని మిలియన్ ప్లస్ మొక్కలను నాటడం టార్గెట్ గా నిర్ణయించుకున్నామని, అందులో భాగంగానే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పీఎంఆర్డీఏ, అటవీ శాఖ, జీవీఎంసీ, హార్టికల్చర్, డ్రామా తదితర ప్రభుత్వ శాఖల ద్వారా 10 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్లుగా కలెక్టర్ హితవు పలికారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా స్వస్తి పలికి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. అట్టి కాలుష్య ఫలితాన్ని తరిమికొడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. 10 మందికి తెలపండి. కాలుష్య భూత కోరంలో చిక్కుకుని భారతదేశం అల్లల్లాడు. విచ్చేస్తున్నారు. అదేవిధంగా అధికారులందరూ కూడా విచ్చేస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మరి కూర్చోనా పెదనా గురుగారు పక్క వచ్చండి. అయ్యా మీరు పక్క వచ్చండి, సైడ్కి వచ్చండి. మేడం మేడం కొంచెం డాక్టరా మన నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త. అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో
మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్తబొట్టులు ఇవన్నీ చేరుతున్నాయి. అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలమంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ and the demand should get reduced. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు దక్షిణ నియోజకవర్గంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన విరగడై పేడ విరగడై ఏడాది కార్యక్రమం కన్నుల పండుగగా జగదంబ జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నిర్వహణలో రాష్ట్రంలోని సుపరిపాలన మొదలై ఏడాది పేడ విరగడై ఏడాది పూర్తయిన నేపథ్యంలో జగదాంబ జంక్షన్ లో సంక్రాంతి, దీపావళి కూటమి నాయకులతో కలిసి దీపాలు వెలిగించి బాణాసంచా సంబరాలు జరుపుకున్నారు. జగదంబ జంక్షన్ నుంచి ఎల్లమ్మ తోట అమ్మవారి దేవాలయం వరకు ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయంతో పాటు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల వద్ద పాలన జరుగుతుందని తెలిపారు. అందరం కూడా దురరాష్ట్ర పాలన పోయి 1 year అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలిసి ఇవాళ సంక్రాంతి, దీపావళి పండుగ చేసుకుంటా ఉన్నాం. దురదృష్టవంతమైనటువంటి పరిపాలన పోయి ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలికిన రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పరిపాలన చేయకూడదు, దోచుకోవడం, దాచుకోవడం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది అరెస్ట్ అయ్యారో, ఎన్ని కోట్లు ప్రజాధనం వేస్ట్ చేశారో, ఎన్ని కోట్లు ప్రజాధనం దోచుకున్నారో చూసాం. విశాఖపట్నంలో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. వీటన్నీ కూడా ప్రజలు చూసి బరాయించలేని పరిస్థితుల్లో అంత చిత్తుగా పార్టీని ఓడించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఒక పక్క మెట్రో, మరో పక్క ఎయిర్పోర్ట్, మరో పక్క ఇండస్ట్రీస్, మరో పక్క స్టీల్ ఫ్యాక్టరీ, మరో పక్క రోడ్లు. ఇవాళ గత ప్రభుత్వానికి రోడ్లు చూడండి ఎలాగున్నాయో. ఇదే కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికన్నా వెళ్ళండి బాబు, ఎవరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఆ దుర్మార్గమైన పరిపాలన పోగొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం, గుండె మీద చేసుకొని పడుకున్నాం అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజలు కోరుకునే విధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఒక పక్క రేషన్ షాపులు కానీ అన్ని నిర్ణయాలు కూడా ప్రజలు ఏదైతే కోరుగా జరుగుతుందో కాబట్టి ప్రజా పరిపాలన ఇవాళ మొదలైన రోజు కాబట్టి 1 year అయింది కాబట్టి ఇవాళ ఇదే రోజున అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు ఎక్కడ లేని మెజార్టీతో గెలిపించిన విశాఖపట్నం ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కనీవిని వెనుగిన రీతిలో నన్ను గెలిపించిన సౌత్ నియోజక ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వాళ్ళ ఇచ్చినటువంటి విజయాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఈ 1 year పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే నేను హామీలు ఇచ్చానో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాతే మళ్ళీ నేను ఓటెడుతాను కూడా చెప్పడం జరిగింది. ఒక మొక్కను నాటుదాం, భవిష్యత్తును కాపాడుకుందాం అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనమాలి గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంబీపీ రైతు బజార్ వద్ద గార్డెనర్ సొసైటీ ఆఫ్ వైజాగ్, సిటీసీ వనమాలి గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో అక్కడికి వచ్చిన వినియోగదారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కాలుష్య కోరలో విశాఖ నగరం చెప్పుకుందాం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే రానున్న తరాల్ని కాలుష్యం నుంచి రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పూతం నుంచి నగరాన్ని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ పిలుపునిచ్చారు. కోసం రాకూడదు. దీంట్లో మీరు దీన్ని పెంచుకొని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు సుమారుగా 200 కరివేపాకు మొక్కలు ఎంవీపీ రైతు బజార్లో పంచడం జరిగింది. ఎందుకంటే మనం ఈ అకాల వర్షాలు, అకాలమైనటువంటి భూమి వేడెక్కిపోవడం ఇవన్నీ ఎందుకు చూస్తున్నాము అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ప్రభావం ఎక్కువైపోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతున్నాం. అందుకని ప్రజలందరూ అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్పి ఈ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటివరకు 1,17,000 మొక్కలు వివిధ రకాలైన మామిడి, బత్తాయి లాంటి మొక్కలు రైతులకు ఉచితంగా పంచి వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేశాము. ఈ సీజన్లో 4,50,000 మొక్కలు రైతులకు ఉచితంగా పంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరియు కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులో భాగంగా క్లైమేట్ చేంజ్ కోసమని పనిచేస్తున్నాం మేము. ఒక జాయ్ఫుల్ సెలబ్రేషన్ ఏమిటంటే సపోజ్ బర్త్డేస్ అని, మ్యారేజ్ డేస్ అని ఇవన్నీ కూడాను చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ పర్యావరణానికి సంబంధించినటువంటి రోజులు రకరకాల పేర్ల మీద ఎర్త్ డే అని, పొల్యూషన్ డే అని, వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి, ఎన్విరాన్మెంటల్ డే అని ఇలాగా మన క్యాలెండర్లో ఒక్కొక్క రోజున దీనికి ఈర్మార్క్ చేశారు. మరి ఈ రోజులన్నీ కూడాను మనం ఏదో జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఇక్కడ ఒక రకంగా ఇది విషాదకరమైనటువంటిది. విషాదకరం అంటే ఏంటి? ఈ పర్యావరణం యొక్క దుస్థితి ఎలా ఉంది, దీన్ని ఎలాగా మనం దాన్ని పునరుద్ధరించుకోవాలి, ముందు తరాలకి మనం మంచి పర్యావరణాన్ని ఎలా అందించాలి అనేటువంటి దానికోసమే ఈ డేస్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ డే కానీ, ఎర్త్ డే కానీ ఇలాంటివన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఎన్విరాన్మెంట్ డేకి 2025కి ఇది ప్లాస్టిక్ని మనం సమూలంగా నిర్మూలించాలి అనేటువంటి ఒక థీమ్ తోటి వచ్చాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఇస్తారు. ఈ సంవత్సరము ఇదే థీము గతంలో కూడా రిపీట్ అయిందనమాట. ఇప్పుడు ఎర్త్ డేకి సంబంధించి 2018లో ఒక మళ్ళీ రిపీట్ అయింది, 2024లో వచ్చింది ఎర్త్ డేకి. ఎన్విరాన్మెంటల్ డేకి వచ్చేటప్పుడు 2018లోను, 2023లోను, ఇప్పుడు 2025లోను సేమ్ ప్లాస్టిక్ ఐటమ్ మీదనే థీమ్ రిపీట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఒకే సబ్జెక్ట్ మీద థీమ్ కింద ఇన్ని మాటలుగా వాళ్ళు దాన్ని పిక్ చేశారు. అంటే దానివల్ల ఈ భూగోళానికి, ఈ మానవాడికి కలుగుతున్నటువంటి చెరుపు ఏ స్థాయిలో ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. జనరల్గా థీమ్స్ రిపీట్ కావు. ఇప్పుడు రిపీట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దీని మీద సీరియస్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలా, జనాల్లో మార్పు తీసుకురావాలా, ఈ ప్లాస్టిక్ యూసేజ్ని అరికట్టాలా, ఇలాంటి వాటి గురించి చేస్తున్నారు. కనుక ఇదే సందర్భంలో మన వరాహ ఎన్జిఓ గ్రూప్ ఎంఎస్ఎన్ మూర్తి గారు మీరు ఏం చేశారంటే కరివేపాకు మొక్కల్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్కు వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడాను ఉచితంగా పంచాలన్నటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి ఈ అర్బన్ లైఫ్ స్టైల్స్లో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఎక్కడ లేవండి. లైఫ్ స్టైల్స్ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, కిచెన్ నుంచి వచ్చేటువంటి డిగ్రేడబుల్, కంపోస్టబుల్ వ్యర్థ పదార్థాలని వాటిని ఉపయోగించుకొని ఇంట్లోనే కరివేపాకు చెట్టు పెంచుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో పెంచుకున్నటువంటి కరివేపాకు చెట్టు నుంచి ఎక్కడ కూడాను పెస్టిసైడ్స్ అనేది లేకుండా, కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్ నేచర్లో వాళ్ళు ఆ కరివేపాకుని ప్రతి నిత్యం వాడుకలకు కావాల్సినటువంటి ఇదనమాట. అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కూడా అర్బన్లో రైతు బజార్లకు వచ్చేసి రైతు బజార్లో కరివేపాకు మొక్కలు ఆకులు కొనుక్కొని పోతున్నారు. విశాఖలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారించారని కేజీ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలియజేశారు. ఈ మేరకు ప్రజల్లో కలుగుతున్న భయాందోళనలకు సమాధానమిస్తూ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదైనట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలిపారు. ఇది ప్రాణాలు తీసే అంత భయంకరమైనది కాదని, చికిత్స అందుబాటులో ఉందని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు 5 రోజులకు మించి కొనసాగిన వారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్సను అందిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ భయంకరమైనది కాదని, అవగాహనతో చికిత్సతోని నయం చేసుకోవచ్చంటూ హితవు పలికారు.
ఈరోజు మన మీడియా మిత్రులు వచ్చి ఒక కరోనా కేసు కేజీహెచ్లో ఉంది అని చెప్పని అడగడం జరిగింది. దీనికి ఒక 15 years ఫీమేల్ ఒకరు పేషెంట్, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ కేసుకి ఆవిడకి ఫీవర్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మేము టెస్ట్ చేయడం అనేది జరిగింది. అది VPT పాజిటివ్ వచ్చింది. మనకి మామూలు రొటీన్ ఫస్ట్ టెస్ట్, మన స్క్రీనింగ్ టెస్ట్ కింద చేసింది, అది పాజిటివ్ వచ్చింది. అది మళ్ళీ మనం RT-PCR ఇప్పుడు పంపించాం. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పని మనం ఏంటంటే పేషెంట్ని ఇమీడియట్గా మనం సర్జరీకి తీసుకెళ్లకుండా కొద్దిగా మనం ఐసోలేషన్లో పెట్టాం. మనకి RT-PCR చేసిన తర్వాత హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ కంప్లీట్గా మనం రిపోర్ట్ చూసుకొని దాన్ని బట్టి మేము డెఫినెట్గా మేము అది ఎంతవరకు అనేది మేము కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్లో మనకి ఒక 16-bedded ICU ఐసోలేషన్ వార్డు మనం రెడీ చేసాం. కావాల్సిన టెస్టులు చేయమని ప్రభుత్వం వారు చెప్పడం కూడా జరిగింది. దానికి మేము కావాల్సిన టెస్టులు ఎవరికన్నా ఫీవర్ ఇదంతా సివియర్గా ఉండేటప్పుడు మేము చేస్తున్నాం. చాలా వరకు నెగిటివ్ వస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మాకు వచ్చిన కేసులు అవి పాజిటివ్ వస్తే అవి లాస్ట్ టైం మనకు వచ్చినవి మనం ఆల్రెడీ పూణే పంపించి దాని వేరియంట్ ఏంటనేది కూడా చూడడం అనేది జరిగింది. అది వెరీ లో విర్లెన్స్ ఒమిక్రాన్ వేరియంట్గా ఐడెంటిఫై అయింది. ఈ వేరియంట్ వల్ల ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన పేషెంట్ చిన్న ఫీవర్తో మాత్రమే ఉన్నారు. వాళ్ళకేమీ వెంటిలేటర్ కానీ అదర్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ లేదు. సో ఆక్సిజన్ సాచురేషన్ ఎవ్రీథింగ్ అంతా బ్రహ్మాండంగా ఉంది ఆ బేబీకి, ఆ అమ్మాయికి. సో పేషెంట్ ఈజ్ రికవరింగ్. అయిపోయిన వెంటనే ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా మేము త్వరలోనే మేము చేస్తాం. సిమ్టమ్స్ ఒకటేనండి, వాళ్ళకి ఫీవర్ వస్తుంది, జలుబు, ఫ్లూ లాగా ఇన్ఫ్లుయెంజా మనకు రొటీన్గా వచ్చే జలుబు ఎలాగొస్తుందో ఇదంతా మనకేంటంటే ఈ సీజన్ వేరియేషన్ ఉండడం వల్ల సడన్గా సమ్మర్ నుంచి వర్షాలకు పడినాయి. ఈ పడడం వల్ల మనకేంటంటే సీజన్ వేరియేషన్ ఇలా వైరల్ ఫీవర్స్ అవి రావడం కామన్గా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు వచ్చిన ఫీవర్లు అన్నీ కరోనా అనుకుంటున్నారు, కానీ కాదు. చాలామందికి మేము టెస్టులు చేసాం, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఎవరో ఒకరికి పాజిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్ కూడా మనం అది కన్ఫర్మ్ చేయాలి. ఇంకా RT-PCR అన్నీ చేసుకొని మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేసినంత వరకు మనం పేషెంట్ని ఎందుకన్నా మంచిదని ఐసోలేషన్ వార్డులో పెట్టాం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కింగ్ జార్జ్ హాస్పిటల్లో మేము అవన్నీ తట్టుకోవడానికి పూర్వ అనుభవంతో మనం ఎటువంటి విపత్కర పరిస్థితులన్నా ఎదుర్కోవడానికి కావాల్సిన బెడ్స్, కావాల్సినంత ఆక్సిజన్ లైన్స్, కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్ అన్నీ మేము పెట్టుకొని ఉంచాం. కానీ ఇంతవరకు మాకు ఒక్క కేసు కూడా అడ్మిట్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు. హాస్పిటల్లో ఉన్న కేసు మేము ఫైండ్ అవుట్ చేసాం ఫీవర్ రావడం వల్ల. అంతేగాని ఈ కేసు కూడా ఇంకా కన్ఫర్మేషన్ మేము చెయ్యాలి. చేసి దాన్ని బట్టి మేము పేషెంట్ అయితే అబ్సర్వ్. రాష్ట్రంలోని గత వైసీపీ నిరంకుశ పాలన అంతమై సుపరిపాలన ప్రారంభమైన సందర్భంగా జూన్ 4న జనసేన ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో రాక్షస పాలనకు చర్మగీతం పాడినందుకు ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటున్నట్లు జన సైనికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 55వ వార్డు వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉత్తర నియోజకవర్గ జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో టపాసుల సంబరాలను నిర్వహించారు. కొత్త నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూడలేక వెన్నుపోటు రోడ్డు ఎక్కిన వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం మరింత మేలు చేసే విధంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు నిరసనతో అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉత్తర నియోజకవర్గ జనసేన నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొమ్ములు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి ఖచ్చితంగా సంవత్సరమైనటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, సుపరిపాలన స్టార్ట్ అవడానికి కరెక్ట్గా గత సంవత్సరం ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా ఊపిరి పీల్చుకొని మరి మన రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చిందన్న విధంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానం
మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించినటువంటి ముఖ్య నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రాష్ట్రం దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి నెట్టబడిపోయి అంధకారంలోకి నెట్టబడిపోయి మరి జే బ్రాండ్ మధ్యంతో ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమైనటువంటి పరిస్థితి, అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసేసినటువంటి పరిస్థితి. మరి దాని నుండి విముక్తి కలిగించి ఈరోజు పీడ విరగడయింది అనే క్రమంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడ ఈ రాష్ట్రానికి వదిలించి సుపరిపాలన అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు చేసినటువంటి ప్రయత్నానికి ఫలితంగా ప్రజలందరూ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఆదరించినటువంటి పరిస్థితి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక రకాలుగా సుపరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థని డెవలప్ చేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా డెవలప్ అవుతుందన్న ఆలోచనతో వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు గ్రాంట్ చేయడం కానివ్వండి, లేకపోతే అడవి తల్లి బాట అని డోలీ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో సీసీ రోడ్లు మన్యం జిల్లాల్లో ఏర్పాటు చేసే విధానం కానివ్వండి, ఓ పక్కన మదపటి ఏనుగుల వల్ల పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్న తరుణంలో మరి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చినటువంటి క్రమం కానివ్వండి, అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఇంతగా సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. వైసీపీ వారికి పిచ్చెక్కి ఏం చేయాలో అర్థం అవక ఈ రోజు వెన్నుపోటు దినం, వాళ్ళ వెన్ను వాళ్ళే పొడుచుకుంటున్నారు. వాళ్ళకి ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఆయనకి సరైన బుద్ధి చెప్పి సంవత్సరం అయింది, అయినా ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి రాక్షస పాలన అంతం అందించి ఈరోజు ప్రజారంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలో అర్థం అవ్వక వైసీపీ మోకలకి వాళ్ళందరూ నరకాసురవాదం ఎలా జరిగిందో అలాగా తొక్కి నారదీస్తానన్నట్టు మా అధినేత తొక్కి నారదీశారు. అయినా సరే ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది అంటూ సిఐటియు విద్యార్థి నాయకులు రాజు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లక్ష్యంగా పోరాటం చేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నిరసన దీక్ష శిబిరం వద్ద నేను మద్దతును తెలుపుతూ విద్యార్థి నాయకులు పలు కార్మిక నాయకులు దీక్షలు పూన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కేవలం కార్మికుల అవసరం కాదని, రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమల ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. పరిశ్రమపై పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 4 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్లు అన్ని ట్రేడ్ యూనియన్లు పోరాటం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల నుంచి ఆ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేటప్పటికీ కాంట్రాక్ట్ నిరవధిక సమ్మెలో దిగారు. చాలా దిగ్విజయంగా ఇన్ని రోజులు సమ్మె జరిగింది. ప్రభుత్వం అలాగే రాష్ట్రం కూడా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చే వాళ్ళ మీద అరెస్టుల వరకు వెళ్ళారు, లాఠీ చార్జీల వరకు వెళ్ళారు, నాయకుల మీద కేసులు పెట్టారు. అయినా సరే ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతే నష్టపోయేది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాదు, విశాఖపట్నం ప్రజలందరూ నష్టపోతారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నష్టపోతారు. అలాగే దేశవ్యాప్తంగా ఉద్యోగులకి ఇది పెద్ద దెబ్బగా అవుతుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదు. దానికోసం పోరాటం ఏదో జరుగుతుందో దానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల భాగస్వామ్యంగా దీన్ని ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈవేళ స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం ఒకటి తర్వాత ఒకటి అన్ని ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఈవేళ ఎల్ఐసిని కూడా అమ్మేటే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు మాట అన్నారు. ఆయన ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ గ్యారంటీ ఉంది అని ఒక మాట అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈవేళ ఎల్ఐసికి మొత్తం అసలు 52 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా డెవలప్ అయింది ఎల్ఐసి. దాన్ని కూడా అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ ఒకటిగా దాన్ని ఎయిర్పోర్ట్లు మొత్తాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. అన్నీ అమ్మేయిన తర్వాత భారతదేశానికి ఏముంటుంది? ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసుకున్న తర్వాత ఇంకేం మిగులుతుంది? ఆ మాత్రం ఆలోచన లేక కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది, చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది. అలాగే ఈ మొత్తం విధానాలు ఆపాలని చెప్పేసి దానికోసం రేపు జూలై 9వ తారీఖు భారతదేశంలో 20 కోట్ల మంది ప్రజలు సమ్మె చేస్తారు. ఆ సమ్మె దిగ్విజయం అయిన వెంటనే ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని చెప్పి మేము కోరుతాం. భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమం కాలం నుంచి కూడా ఒక నీతిని పాటిస్తూ వచ్చారు.
పబ్లిక్ సెక్టర్ అనేది ఈ దేశానికి పట్టుకొమ్మ వంటిది, వెన్నెముక వంటిది అని నెహ్రూ కాలం నుంచి కూడా అమలు జరుపుతూ వచ్చారు. కానీ ఆ సిద్ధాంతాన్ని రోజు రోజుకి నాశనం చేసి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ఇవాళ ఇలా ఒక మహానగరంగా నిలబడిందంటే ఆ స్టీల్ ప్లాంట్ కారణం. ఆ స్టీల్ ప్లాంట్ నాశనం చేసే కార్యక్రమం పట్టుకున్నారు. వీళ్ళ ధ్యేయం ఏంటంటే పెట్టుబడిదారులు బాగుపడితే, వాళ్ళకి అనుకూలమైన పెట్టుబడిదారులు బాగుపడితే భారతదేశం బాగుపడుతుందని వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్తున్నారు. శ్రీ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇసుకకొండ ఆధ్వర్యంలోని తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు తెలియజేశారు. నేడు అంకురార్పణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 6వ తేదీన ధ్వజారోహణం, 7వ తేదీన స్వామివారి దివ్య తిరు కళ్యాణోత్సవం, 8వ తేదీన వైదిక సదస్యం, 9వ తేదీన స్వామివారి తిరువీధి రథోత్సవం, 11వ తేదీన సామూహిక వ్రతాలు, 12వ తేదీన పుష్పయాగం, పవలింపు సేవతో తిరు కళ్యాణోత్సవాలు ముగిస్తాయని వెల్లడించారు. స్వామివారి వార్షిక తిరు కళ్యాణోత్సవాలను ప్రతి ఒక్కరూ భాగస్వాములై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వచతం విష్ణేన తస్మై నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, విశాఖపట్నం ఇసుకకొండపై వేంచేస్తున్నటువంటి శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవములు 5వ తారీఖు 6వ నెల 2020 సంవత్సరం నుండి 12వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం వరకు అత్యంత వైభవముగా జరుగును. ఉత్సవాల్లో భాగంగా 7వ తారీఖు నాడు శనివారం సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవముగా జరుగును. భక్తులు 50 మంది కూడా 6వ గంట కల్లా సాయంత్రం దేవాలయమున ఉండి స్వామివారి కళ్యాణమును తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అందులో భాగంగా 9వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవముగా జరుగును. స్వామివారి యొక్క నూతనముగా నిర్మించిన ఘాట్ రోడ్ నుండి పూర్ణ మార్కెట్, పోలీస్ బ్యారెక్స్, చిత్రాలయ, జగదాంబ సినిమా హాల్ మీదుగా తిరిగి స్వామివారి యొక్క దేవాలయంకు చేరుకోవడం జరుగును. భాగంగా 11వ తారీఖు నాడు స్వామివారి పౌర్ణమి నాడు పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ఆఖరు కాబడును. 12వ తారీఖు నాడు సాయంత్రం శ్రీ పుష్పయాగం, పవలింపు సేవ జరుగును. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్న విశాఖ జిల్లా కలెక్టర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్కే బీచ్ గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన హరేంద్ర ప్రసాద్ పిలుపు. విశాఖలో నమోదైన కేసులు ఒమిక్రాన్ వేరియంట్ గాని నిర్ధారించిన వైద్యులు. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స అందుబాటులో ఉందన్న కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. ఘనంగా ప్రారంభమైన శ్రీరామ సహిత ఇసుకకొండ సత్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణోత్సవం ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు జరగనున్నట్లు వెల్లడించిన ప్రధాన అర్చకులు. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.